స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఆమోదించిన ప్రతి అంశానికి కూడా అనుమతి ఉన్నట్లే. అది 2022 ఆగస్టు నెలలో 22వ తేదీన ట్రస్ట్ బోర్డు యొక్క సమావేశంలో 7వ అంశంగా దాన్ని పెట్టాం. ఏ విధంగా? ఇక్కడ ఆశీర్వాదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆశీర్వాదానికి ఒక టికెట్ పెట్టాం మనం, 500 రూపాయలు ఆశీర్వాదానికి ఒక టికెట్ పెట్టాం. కానీ ఆ టికెట్ ద్వారా కూడా టికెట్ని మూవ్ చేయాలంటే కూడా ఒక మండపం లేదు. తిరుమలలో ఒక మండపం ఉంది, కాణిపాకంలో మండపాలు, ఆ గేటు లేదు. మనకు నిత్య దేవుళ్ళ యొక్క ఊరేగింపు జరపాలన్నా అక్కడ ఆశీర్వాదం ఉండేదానికి లేదు. ఆ కారణంగా రెండవది ఏంటంటే, మనకు విపరీతమైన రష్ వచ్చినప్పుడు మృత్యుంజయుడి దగ్గర ఎక్కిస్తాం మనం భక్తుల్ని, రెండు వైపులా చూస్తాం. ఇప్పుడు దక్షిణామూర్తికి అభిషేకాలు జరుగుతూ ఉండే చాలా అపచారం అనుకోవచ్చు, లేదా అప్రతిష్ట అనుకోవచ్చు, ఇంకేదైనా ఇబ్బంది అనుకోవచ్చు. రాతి కట్టడం కాదు, ఇది సిమెంట్ కట్టడం. ఏర్పాటైంది 1956లో శ్రీకృష్ణదేవరాయలు కట్టినప్పుడు ఏర్పాటైతే మొన్న వానలకి పూర్తిగా చీలిపోయింది. అది ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి. దాంట్లో 2 పాములు వచ్చాయి బయట. అంటే అంత ఇదిగా అక్కడ డస్ట్ ఫామ్ అయిపోయింటే ఆ డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసి దాన్ని సుందరీకరణ చేసుకొని ఆశీర్వాద మండపం పెట్టుకుంటామంటే, రాజకీయాలు అనేకం ఉంటాయి. రాజకీయాలు అన్నప్పుడు రాజకీయాలు ఎక్కడ చేయాలంటే రాజకీయ పార్టీల ఆఫీసులో చేసుకోవాలా, లేదనే సమస్యలు ఉన్నప్పుడు ఆయా ఆఫీసుల దగ్గర చేసుకోవాలా. ఇక్కడ టెంపుల్ని రాజకీయ వేదికగా సెల్ఫీలో ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా 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 తప్పు చేసినారు సుధీర్ రెడ్డి గారు ఈ విషయంలో. అక్కడ నిజంగానే వెంటనే అధికారుల దగ్గరికి రావాలా. లేదు, ట్రస్ట్ బోర్డు ఉంది, ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉంటాడు, అధికారులు ఉంటారు, ఈవో గారు ఉంటారు, మీరు ఎందుకు చేశారు ఆ విధంగా పోల్చడం అని చెప్పి మమ్మల్ని ప్రశ్నించవచ్చు. ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంది, మేము కూడా దానికి సమాధానం చెప్తాం. అంతేగాని ఎవరూ చేయని పని. ఈరోజు కూడా చూస్తే కంచుగడపు దాటేటప్పుడు ఆ పోలీస్ అధికారులు చెప్తున్నారు కెమెరాలు ఎత్తుకోబోకూడదండి. రా, నేను చెప్తున్నాను, ఫోన్ ఎత్తుకురా, నేను తీస్తాను, తీపిచ్చు, వీడియోలు తీపిచ్చు. అంత ఆవేశంగా ప్రవర్తించడానికి అక్కడ దేవాలయం అది. ఇంకోటి చూస్తా ఉంటే మనము ఒక ముస్లిం సోదరుడు టోపీ వేసుకొని వచ్చున్నాడు ప్రెస్ మీట్ కాడ నిలబడుకోండి. హిందూ దేవాలయంలో ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడి నుంచే శుభద మండపం కాడి నుంచి తీసేయాలి, లేదా ఫస్ట్ గేట్లో తీసేయాలి. హిందూ ముస్లిం సోదరులు వస్తారు, క్రిస్టియన్ సోదరులు వస్తారు, గుడికి ఎవరైనా రావచ్చు. కానీ ఒక హిందూ దేవాలయంలోకి వచ్చేటప్పుడు టోపీ ధరించి రాకూడదు. ఆ టోపీ కూడా ధరించిన వ్యక్తి నీ పక్కన నిలబడుకున్నాడు, అది కూడా చూసుకోలేని పరిస్థితుల్లోనూ ఉండవు. ముఖ్యమంత్రికైనా నేను ప్రశ్నిస్తున్నా, జగన్మోహన్ రెడ్డికైనా, మీ యొక్క మతం ఏదే ఆ మతాన్ని మీరు పెంచుకుంటున్నారు, ఇక్కడ హిందువుల్ని ఇబ్బంది పెడుతున్నారు. హిందూ దేవాలయం, మా స్వామి, మా దేవుడు అని చెప్పి ఆవేశపూర్తిగా మాట్లాడుతున్న సుధీర్ రెడ్డి గారు, ఈ శ్రీకాళహస్తిలో 30 ఏళ్ళు రాజకీయం చేసినారు మీ కుటుంబం. ఎమ్మెల్యే గారుగా, మంత్రిగా 16 శ్రీరామ మందిరాలు ఈ కాన్స్టిట్యున్సీలో 4 మండలాల్లో, టౌన్లో కలిపి రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే ఒక్క మన కాన్స్టిట్యున్సీకే 116 శ్రీరామ మందిరాలు వచ్చాయి. గుణపంతో కొడితే శివుడిని కొట్టినట్టునే ఓడేంది? ఆ ఓడ్స్ ఎందుకు ఉపయోగిస్తున్నారో, అసలు ఏ విధమైన మెసేజ్ శ్రీకాళహస్తిలో ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఆశీర్వచన మండపానికి మృత్యుంజయ స్వామి పక్కన ఉన్న గోడలు కొట్టి స్థలం విస్తీర్ణం చేయాలని నిర్ణయించుకున్నారు. పాతకాలంలో ఆ రూమ్లో స్టోర్కి సంబంధమైన వస్తువులన్నీ అక్కడ పెట్టేవారు. నూనె డబ్బా, గుడికి దీపాలు కావాల్సిన నూనె డబ్బాలన్నీ పెట్టేది. తర్వాత మనకు కూడా కలశం, కుంభాభిషేకానికి కావలసిన కలశము, పీఠము, ఇదన్నీ అక్కడ భద్రపరచడం జరిగింది. ఈ నిర్ణయం తర్వాత దానికోసం ఆ కలశము, పీఠముని భద్రపరిచేదానికి వేరే ఒక చోట ఇచ్చి ఇదన్నీ అక్కడ మార్చిన తర్వాత అది పగలగొట్టి మళ్ళా ఆశీర్వచన మండపానికి నిర్ణయం చేసుకునే ప్రకారం జరుగుతుంది. ఇది విషయం జరిగింది ఇక్కడ. దీంట్లో ఎటువంటి ఆహమ దుర్ధమ కానీ ఏమి కానీ ఇదేమి లేదు. పూర్వకాలంలో ఉన్న పాత చేసినట్టు రాతి కొట్టడం ఏమి కొట్టడం లేదు. కొట్టేదానికి కానీ కట్టేదానికి కానీ మనకు అధికారం లేదు. పూర్వీకులు మనకి ఎలా ఇచ్చినారో అది మన తర్వాత జనరేషన్ ఇవ్వాల్సింది మన బాధ్యత. దాని ప్రకారమే ఇక్కడ జరిగింది.
ఇది విషయం. సాంప్రదాయం మనం దేవుడికి ఇది నిజాయితీగా ఉండాలా. మన దేవుడికే మోసం చేసినట్టు పంచ కట్టుకుని ఎవరి కోసం పంచ కట్టుకుంటాము? మన దేవుడి కోసం చేసుకుంటాము. ఒక్క నిమిషం బయట పోయి ఆ ప్యాంట్ ఇచ్చేసి ఒక పంచ కట్టుకుని వచ్చినామంటే మన దేవుడికి కరెక్ట్గా ఉంటాము. మీరు అడిగినట్టు మీరు చెప్పినట్టు ఇలా చేసుకుని పోయే వాళ్ళు దేవుడే మోసం చేయాలని ఒక దృష్టిలో ఉంటారు. అది మంచిది కాదు. అది వాళ్ళు కూడా అందరాతో శుద్ధిగా చేసుకోవాలి. పంచ కట్టుకుని శాస్త్ర ప్రకారం పోతే దేవుడికి బయట అవుతుంది. ఇంకొక విషయంలో కూడా మనం అందరం కూడా చెప్పాలా, భర్త భార్య ఇద్దరు వస్తారు. దాంట్లో ఏం చేస్తారు, భర్త ఏం చేస్తారు, ప్యాంట్ వేసుకొని ఉంటారు. ఇక్కడ మనం తీసుకుని వచ్చిన ప్రముఖులు ఉంటారు. ప్రముఖులు దాని ప్రకారం వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు ఉండేవారు భర్త బయట పెట్టేసి భార్య వెనుక లోపల పంపించి అంటారు. యాక్చువల్గా ఆ శాస్త్ర ప్రకారం అట్లా చేయకూడదు. దేవుడి దగ్గరలో దంపతితోనే ఇది చేసుకోవాలి. ఈయన ఇక్కడ విడిగొట్టేసి అక్కడ చేస్తారు. ఇది అడిగితే కొన్ని ప్రెషర్ పెడతారు. ఇదే కాదు ఆయన చెప్పాలి ఈయన ఎవరు చెప్తారు కూడా మీరు కూడా అందరికీ చెప్పండి. ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరు వాళ్ళు భర్త ఉండి ప్యాంటులో పంచ కట్టుకుంటే ఇద్దరు పోవాలి, లోపల పోవచ్చు కదా. అక్కడ దేవాలయంలో వచ్చి వీళ్ళు చేసేది మనకేమి అధికారం ఉంది? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.